back to burning issue. తెలంగాణలో బీజేపీ టార్గెట్ హాంగ్ తెప్పించడమేనా? అందుకే ఎవరికి అంతు చిక్కని వ్యూహాలతో కమలనాథులు ముందుకు సాగుతున్నారా? బీఆర్ఎస్ కాంగ్రెస్లకు జలకివ్వబోతున్నారా? గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేయాలనుకుంటున్న కాషాయ పెద్దల లక్ష్యం నెరవేరేనా? వరుసగా రెండుసార్లు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన నరేంద్ర మోదీ మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కావాలంటే 130కి పైగా పార్లమెంటు స్థానాలున్న దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి 25 ఎంపీ స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకలో కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో దక్షిణాదిలో బీజేపీకి బలమున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో కూడా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని భావించాలి. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో బీజేపీ బలాన్ని పెంపొందించడం బీజేపీకి అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే ప్రధాని మోదీ దక్షిణాదిపై ప్రధానంగా దృష్టి సారించారు. మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేసి బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో మోదీ కొంతమేరకు విజయవంతమయ్యారని చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ 36% ఓట్లు సాధించి అంతకు ముందున్న ఓట్ల శాతాన్ని కాపాడుకోగలిగింది. కానీ మరో ప్రధాన పార్టీ అయిన జేడీఎస్ తన ఓటింగ్ పర్సంటేజీని కోల్పోవడం, ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి జమ కావడంతో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించగలిగింది. ఏదేమైనా బీజేపీ తన బలాన్ని కాపాడుకున్నప్పటికీ జేడీఎస్ పతనంతో కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుందనేది వాస్తవం. కాగా కర్ణాటక తర్వాత దక్షిణాదిలో బీజేపీకి బలమున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దశాబ్దాల కాంగ్రెస్ టీడీపీ పార్టీల పరిపాలనతో విసిగి వేసారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1998 పార్లమెంట్ ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించిన బీజేపీని 18% పైగా ఓట్లతో 4 ఎంపీ స్థానాలైన కాకినాడ, రాజమండ్రి, సికింద్రాబాద్, కరీంనగర్లలో గెలిపించడం అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి తెలంగాణలో 1998 పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి దాదాపు 28.5% ఓట్లను సాధించింది. 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. వాటిలో దశాబ్దాలుగా పట్టున్న సికింద్రాబాద్ ఎంపీ స్థానంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన కరీంనగర్ ఎంపీ స్థానం మరొకటి. అయితే తరువాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులు కుదరడంతో క్రమేణా బీజేపీ తన అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్పాలి. ఆ తర్వాత సుదీర్ఘకాలం అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకోగలిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 20% ఓట్లను, 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని మరో 2 ఎంపీ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ బలోపేతమైందని చెప్పాలి. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు కులానికి చెందిన కె లక్ష్మణ్కి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం వల్లే మున్నూరు కాపు కులానికి చెందిన ఓటర్లందరూ బీజేపీని సొంత పార్టీగా భావించి బీజేపీకి అండగా నిలవడంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కె లక్ష్మణ్ సొంత నియోజకవర్గమైన సికింద్రాబాద్ ఎంపీ స్థానంలోనూ మున్నూరు కాపులు బలంగా ఉండడం వల్లే సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకోగలిగిందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు.
కె లక్ష్మణ్ తర్వాత బీజేపీ అధ్యక్షుడు అయిన బండి సంజయ్ కూడా మున్నూరు కాపు కులానికి చెందినవాడే కావడం, మంచి వాగ్ధాటి పోరాట పటిమ ఉన్న నాయకుడు కావడంతో మున్నూరు కాపులతో పాటు ఇతర బీసీ కులాలు హిందుత్వాన్ని బలంగా ఆదరించే బ్రాహ్మణ, వైశ్య లాంటి అగ్రకులాలను సైతం బలంగా ఆకర్షించి బీజేపీని బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలపడంలో విజయవంతమయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడమే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకుని అధికార బీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పోయించారనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. దాంతో ఒక దశలో అధికార బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అనే అభిప్రాయం కూడా బలంగా వినిపించింది. అదే సమయంలో ఈటెల రాజేందర్ చేరికతో ముదిరాజ్ కులానికి చెందిన ఓటర్లందరూ బీజేపీకి దగ్గరవడంతో బీజేపీ బలం మరింతగా పెరిగిందని, ముదిరాజులు అధికంగా ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో బీజేపీ మరింత బలోపేతమైందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈటెల రాజేందర్కి బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దానికి తోడు బీసీలకు అధిక స్థానాలు కేటాయించడం, బీసీలను సీఎం చేస్తామని ప్రకటించడంతో తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గాలన్నీ బీజేపీ వైపు చూస్తున్నాయనడంలో సందేహం లేదని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద బీసీలు కొన్ని అగ్రకులాలలో బలంగా పాతుకుపోయిన బీజేపీ ఎస్సీ, ఎస్టీలలోనూ అవసరమైన మేరకు మద్దతు పొందడంలో విజయవంతమైందని అంటున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారడం మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలతో కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో రకరకాల ప్రయోజనాలను ఎరవేసి వలసల బారి నుంచి తమ నాయకులను సమర్థంగా కాపాడుకోగలిగింది. దానికి తోడు దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ టికెట్లు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ నాయకుల వలసలను అడ్డుకోగలిగింది. అదే సమయంలో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలగించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని టీబీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణలో అత్యధిక నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లోనూ రెడ్డి నాయకత్వం బలంగా ఉండడం, వారంతా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోరు మీదున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తారన్న అంచనాతో బీజేపీ అధిష్టానం మున్నూరు కాపు కులానికి చెందిన బండి సంజయ్ స్థానంలో రెడ్డి కులానికి చెందిన కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నందువల్లే బీజేపీ నుంచి కేవలం రాజగోపాల్ రెడ్డి మినహా మరో రెడ్డి నాయకుడెవరూ కాంగ్రెస్లోకి వలస వెళ్లలేదని అంటున్నారు. అయితే టికెట్ల కేటాయింపు, నామినేషన్ల పర్వం పూర్తయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభలో కిషన్ రెడ్డి సమక్షంలోనే బీజేపీ గెలిస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడంతో బీసీ నాయకులకే బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని తేలిపోయిందని అంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపులోనూ బీసీ వర్గాలకే బీజేపీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఎన్ని ఎత్తుగళ్లు వేసినప్పటికీ తెలంగాణలో అప్పుడే పూర్తి మెజారిటీ సాధించే స్థాయిలో బీజేపీ లేదని, బీజేపీకి పూర్తి మెజారిటీ రావాలంటే 2028 ఎన్నికల వరకు ఆగాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానివ్వకుండా హంగ్ అసెంబ్లీని సృష్టించే బలం బీజేపీకి ఉందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 10 ఏళ్ల పాలనతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం అసాధ్యమని అంటున్నారు. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఊపు మీదున్నప్పటికీ అంతర్గత విభేదాలు, సామాజిక న్యాయం పాటించడంలో కాంగ్రెస్ విఫలమవుతోందనే అభిప్రాయాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా పూర్తి మెజారిటీ సాధించడం అసాధ్యమేనని అంటున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూడు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం బీజేపీ అధికారం హస్తగతం చేసుకోవడం ఖాయమని బీజేపీ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే బీజేపీ కాంగ్రెస్తో సమాన బలాన్ని లేదంటే అంతకు మించి బలంతో ఉంటుంది. అప్పుడు 40% ఓట్లు కేసీఆర్కు దక్కినా బీజేపీ కాంగ్రెస్లకు చెరో 30% దక్కినా 10% మార్జిన్తో కేసీఆర్ బయటపడతారు. అందుకే బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించారని, దాంతో రాష్ట్రంలో బీజేపీ బలహీనపడి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ఎవరికీ రాదని కొందరు వాదిస్తున్నారు. అదే బీజేపీ కూడా బలంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ బీజేపీలు పంచుకుని కేసీఆర్కు లాభం కలుగుతుందని అంటున్నారు. బీజేపీకి కావాల్సింది తెలంగాణలో హంగ్ రావడమే అని వాదిస్తున్నారు. హంగ్ వస్తే బీజేపీ జెండా గోల్కొండ కోటపై రెపరెపలాడడం ఖాయమని అంటున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన అధికార బలంతో దేశంలోని ఇతర రాజకీయ పార్టీలను లోబర్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తోంది. దానికి ఉదాహరణగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం అధికారం బీజేపీదేనని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. వరుసగా 2 పర్యాయాలు గెలిచిన కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. అటు కాంగ్రెస్ 3వ ప్రత్యాయంలో అయినా అధికారాన్ని ఒడిసి పట్టాలనుకుంటుంది. అయితే ఈ 2 పార్టీలకు షాక్ ఇస్తూ హాంగ్ తెప్పించేందుకు బీజేపీ వ్యూహాత్మక రాజకీయానికి తెరతీసింది. మరి కమలనాథుల వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది కాలమే తేల్చాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.